గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనము జామెట్రీ టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం కదా. అందులో 9th క్లాస్లో ఉన్నటువంటి ఒకటే ఎక్సర్సైజ్ ఉంది. అందులో 5.1 ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్? గివెన్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్ అన్నాడు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు, అది ఏది ట్రూ ఏది ఫాల్స్, రీజన్ ఏంటో రాయమని అన్నాడు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఫస్ట్ క్వశ్చన్: ఓన్లీ వన్ లైన్ కెన్ పాస్ త్రూ ఏ సింగిల్ పాయింట్ అన్నాడు. ఇప్పుడు మనము సొల్యూషన్ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకొని, ఒక పాయింట్ గుండా ఎన్ని లైన్, ఈ విధంగా లైన్ డ్రా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా ఏ విధంగానైనా లైన్ అనేది డ్రా చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఏమని ఇచ్చిండు? ఓన్లీ వన్ సింగిల్ లైన్ కెన్ పాస్ త్రూ ఏ సింగిల్ పాయింట్ అన్నాడు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. ఎందుకంటే సింగిల్ పాయింట్ గుండా ఎన్ని లైన్స్ అన్నా మనం అనేది డ్రా చేయొచ్చు. ఓకే. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎందుకనంటే స్టేట్మెంట్ రాద్దాం మనం. ఇఫ్ we can draw a single point infinite number of lines. ఓకే. ఒక పాయింట్ కుంది ఒకటే లైన్ని డ్రా చేస్తామని అన్నాడు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎందుకంటే వీ కెన్ డ్రా ఏ సింగిల్ పాయింట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఓకే. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది మనం డ్రా చేయొచ్చు. సెకండ్ వన్: దేర్ ఆర్ అన్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ విచ్ కెన్ పాస్ త్రూ టూ డిస్టింక్ట్ పాయింట్స్ అన్నాడు. దీనికి చూద్దాం. మనం టూ డిస్టింక్ట్ పాయింట్స్ తీసుకున్నాం అనుకో, దాని నుండి మనం ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు? వన్ సింగిల్ లైన్ మాత్రమే డ్రా చేయొచ్చు. కానీ మనకి ఏమన్నాడు? ఇన్ఫినైట్ నెంబర్ లైన్స్ డ్రా చేయొచ్చు అని అంటున్నాడు. టూ డిస్టింక్ట్ పాయింట్స్ తీసుకుంటే దాని నుండి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు అన్నాడు. అది ఫాల్స్. ఎందుకనంటే మనం ఓన్లీ టూ డిస్టింక్ట్ పాయింట్స్ తోటి వన్ సింగిల్ లైన్ మాత్రమే డ్రా చేయాలి. ఫాల్స్. ఎందుకంటే ఇఫ్ we can draw any points, two distinct points, if we take two distinct points, we can draw a single line. సింగిల్ లైన్ మాత్రమే డ్రా చేయొచ్చు. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి డ్రా చేయడం కుదరదు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఓకే. థర్డ్ చూద్దాం. థర్డ్ ఏంటిది? ఏ టర్మినేటెడ్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇండిఫినైట్లీ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు సపోజ్ ఒక లైన్ తీసుకున్నాం అనుకొని, ఇది ఒక లైన్ తీసుకొని మనం బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకోని, మనకి ఏర్పడుతుంది? లైన్ సెగ్మెంట్ అనేది బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఒక స్ట్రేట్ లైన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఒక టర్మినేటెడ్ లైన్ తీసుకొని బోత్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏర్పడుతుంది? స్ట్రేట్ లైన్ ఏర్పడుతుంది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. ఏం రాద్దాం? ఏ టర్మినేటెడ్ line can be produced on both sides form a straight line. ఓకే. ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. ఫోర్త్ది ఏంటిది? ఇఫ్ టూ సర్కిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ రేడియై ఆర్ ఈక్వల్ అన్నాడు. ఒక సర్కిల్ తీసుకున్నాము, సర్కిల్కి సెంటర్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది.
ఏమన్నా 2 సర్కిల్స్ ఆర్ ఈక్వల్, అంటే 2 సర్కిల్స్ అని అంటే మళ్ళీ ఇంకో సర్కిల్ కూడా దీని మీదనే వస్తుంది, అప్పుడు మాత్రమే 2 సర్కిల్స్ ఆర్ ఈక్వల్ అని అంటాం. ఒక సర్కిల్ మీద ఇంకొక సర్కిల్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి రేడియస్ అనేది కూడా 2 సర్కిల్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు వాటి రేడియస్ కూడా ఈక్వలే అవుతుంది. ట్రూ. ఎందుకు 2 సర్కిల్స్ అనేది ఒకదాని మీద ఒకటి ఉంటాయి కాబట్టి రేడియస్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫిగర్ 5.9లో ఏమి ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని ఇచ్చిండు, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై అని ఇచ్చిండు. మనకి ఏబి ఈక్వల్ టు ఎక్స్వై అని ప్రూవ్ చేయమని అంటున్నాడు. ఏ విధంగా చేద్దామో చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై. ఓకే, ఇక్కడ నుండి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై. ఎక్కడ నుండి మనకి ఇచ్చిన ప్రాబ్లం నుండి మనకి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై అని ఇచ్చిండు. అంటే ఇక్కడ మనకు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై అనేది ఎక్కడి నుండి తీసుకున్నాం, మనకి ఇచ్చిన క్వశ్చన్ల నుండి తీసుకున్నాం. మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై. మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై వచ్చింది కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ ఏ డెఫినేషన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ దేర్ ఆర్ అదర్ టర్మ్స్. మనకు కొన్ని ఇక్కడ డెఫినేషన్స్ అనేవి రాయమని అంటున్నాడు. ఒకటి ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ నో కామన్ పాయింట్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. అంటే మనం 2 లైన్స్ని డ్రా చేసినట్టయితే ఆ రెండింటికి కామన్ పాయింట్ లేకున్నట్లయితే ఆ లైన్స్ని ఏమంటారు, ప్యారలల్ లైన్స్ అంటారు. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటి, 90 degrees. అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ 90 degrees పర్పెండిక్యులర్ ఎట్ రైట్ యాంగిల్. అంటే రైట్ యాంగిల్ వద్ద 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే వాటిని ఏమంటారు, పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, ద స్మాలెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ ఆర్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఓకే, మనం ఈ 3 డెఫినేషన్స్ గురించి ఇంతకుముందు క్లాస్లో నోట్స్లో ఉంది. మీకు ఇంతకుముందు క్లాసెస్ చూసినట్లయితే అక్కడ నుండి మీరు డెఫినేషన్స్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ మనము రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3టిని ఇప్పుడు రాయట్లేదు, నెక్స్ట్ 2టిని మాత్రమే రాస్తున్నాను. ఆ 3టి కోసం నెక్స్ట్ ఇంతకుముందు క్లాసెస్లో చూడొచ్చు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటి, ఒక సర్కిల్ తీసుకొని అందులో పాయింట్ నుండి ఎనీ డిస్టెన్స్ తీసుకుంటే దాన్ని ఏమంటారు, రేడియస్ అని అంటారు. రేడియస్ అంటే డెఫినేషన్ ఏమని రాయొచ్చు, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ మిడ్ పాయింట్ టు ఎనీ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటి, ద షార్టెస్ట్ వీ కెన్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటిది, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కదా. వీ కెన్ డ్రా ఏ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్, ఈ విధంగా కాకుండా షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ is called radius of the circle. ఓకే,
అంటే ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్లో ఏదో ఒక పాయింట్కి డిస్టెన్స్ని మనం లైన్ గీసినట్లయితే దాన్ని ఏమంటారు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని అంటారు. ఓకే. స్క్వైర్ అంటే ఏంటిది, ఎనీ క్వాడ్రిలేటరల్ని తీసుకున్నట్టయితే దాన్ని ఆల్ సైడ్స్ని ఎక్స్టెండ్ చేయాలి. ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలంటే ఈక్వల్గా ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదాన్నే స్క్వేర్ అని అంటారు. ఏమని రాయొచ్చు, we can extend a quadrilateral all sides equally are called స్క్వేర్. ఓకే. ఒక క్వాడ్రిలేటర్ని తీసుకొని దాన్ని ఆల్ సైడ్స్ ఎక్స్టెండ్ చేయాలి. ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలంటే ఈక్వల్గా ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు ఏర్పడేదాన్ని ఏమంటారు, సర్కిల్ అంటే స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే. ఇది సెకండ్ క్వశ్చన్. ఇందులో ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, లైన్ సెగ్మెంట్ గురించి ఇంతకుముందు క్లాస్లో ఉంటుంది, అక్కడ నుండి మీరు అనేది చూసుకోవచ్చు, ఇంతకుముందు నోట్స్లో చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ టూ పాస్టులర్స్ గివెన్ బిలో. టూ పాస్టులర్స్ ఇచ్చిండు. గివెన్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఏ అండ్ బి, దెర్ ఎగ్జిస్ట్ థర్డ్ పాయింట్ సి విచ్ ఈస్ బిట్వీన్ ఏ అండ్ బి. ఒక థర్డ్ పాయింట్ని తీసుకుంటే ఏ అండ్ బిల మధ్యలో ఉంటుందని అంటున్నాడు. నెక్స్ట్, దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 3 పాయింట్స్ దట్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ లైన్లో ఉండకుండా 3 పాయింట్స్ని తీసుకోమని అంటున్నాడు. సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, డూ దీస్ పాస్టులర్స్ కంటైన్ ఎనీ అన్డిఫైన్డ్ టర్మ్స్. ఇక్కడ మనకి ఇచ్చిన 2 పాస్టులర్స్ అనేవి అన్డిఫైన్డ్ టర్మ్స్ కలిగి ఉంటాయా అని అడుగుతున్నారు. ఆర్ దీస్ పాస్టులర్ కన్సిస్టెన్సీ, ఇవన్నీ పాస్టులర్స్ని కన్సిస్టెన్స్ అవుతాయా లేవా అనే, ఈ 2 పాస్టులర్స్ కన్సిస్టెన్స్ అవుతాయా లేవా అనేది కనుక్కోమని అంటున్నాడు. మనకు ఫస్ట్ ఏంటి మనకు అన్డిఫైన్డ్ టర్మ్స్ ఏంటి, పాయింట్, లైన్. ఇది దేన్ని సాటిస్ఫై చేస్తున్నా అంటున్నాడు, ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న పాయింట్ సి గురించి చెప్పినప్పుడు అన్డిఫైన్డ్ టర్మ్స్ గురించి వస్తుంది. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు మనము 2 పాయింట్స్ని తీసుకున్నట్లయితే వాటి మధ్య ఏ అండ్ బి అనే ఒక 2 డిస్టింక్ట్ పాయింట్స్ని తీసుకొని దాన్ని ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసినట్టయితే వాటి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక మిడ్ పాయింట్ని తీసుకోమంటున్నాడు. ఆ మిడ్ పాయింట్ని సి అనేది తీసుకోమని అంటున్నాడు. ఓకే. సెకండ్ది ఏమంటున్నాడు, దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 3 పాయింట్స్ సేమ్ లైన్లో ఉండకుండా 3 పాయింట్స్ అనేవి తీసుకోమని అంటున్నాడు. ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్కి, ఇది సెకండ్ వన్కి. అంటే ఇవి ఏం చేస్తున్నాయి, ఇవి అనేది కన్సిస్టెన్స్లో ఉన్నాయని అన్నట్టు. 1 అండ్, ఎందుకంటే మనకు కన్సిస్టెన్స్లో ఉన్నది ఏంటి, అన్డిఫైన్డ్ టర్మ్స్, అన్డిఫైన్డ్ పాయింట్, లైన్. అంటే మనకి 2 క్వశ్చన్స్లో పాయింట్స్ ఉన్నాయి, ఫస్ట్ క్వశ్చన్లో ఏమో లైన్ ఉంది, పాయింట్స్ ఉన్నాయి, సెకండ్ క్వశ్చన్లో ఏమో పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి 1 and 2 ఆర్ కన్సిస్టెన్స్. ఇంకేమంటున్నాడు, పాస్టులర్ కన్సిస్టెన్స్, యూక్లియర్ పాస్టులర్స్. ఇవనేది యూక్లియర్ పాస్టులర్స్ని, యూక్లిడ్ పాస్టులర్స్ని కన్సిస్టెన్స్ అవుతున్నాయా అవుతలేవా అని అంటున్నాడు. ఇవి దేర్ ఆర్ నో ఫాలో యూక్లిడ్ పాస్టులర్స్. ఓకే. వి యూజ్ యూక్లిడ్ పాస్టులర్స్ని ఫాలో అవ్వవు. దేన్ని ఫాలో అవుతాయి అని అంటే యూక్లిడ్ యాక్సియమ్స్ని ఫాలో అవుతాయి. అండ్
దే ఫాలో యూక్లిడ్ యాక్సియమ్స్. ఓకే, ఇవి అనేవి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్ అయినా లైన్ డ్రా చేయడం అయినా అన్డిఫైన్ టర్మ్స్ డిఫైన్ టర్మ్స్ ఏవైనా కూడా ఈ 1 and 2 కన్సిస్టెన్సీలో ఉన్నాయి, కానీ ఈ పాయింట్ లైన్ ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి, యూక్లిడ్ యాక్సియమ్స్లో వస్తాయి కదా. ఇవన్నీ మనకు డ్రా చేయడం అనేది అంటే దే కెన్ నాట్ ఫాలో అని యూక్లిడ్ పాస్టులేట్స్ అంటే ఏంటి, నిత్య సత్యాలు. ఓకే, దే కెన్ ఫాలో ఓన్లీ యూక్లిడ్ యాక్సియమ్స్. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.